ఈరోజు సర్ప్రైజ్ అయితే రివీల్ చేస్తున్నాము. ఏంటి అరుపు వెరైటీగా అవ్వా సిగ్గు. లిస్ట్ అంటే ఎక్కువ రాసేసామంటే అత్త కోడళ్ళు ఇద్దరం కలిసి. కష్టపడి వెతుకుతుంటే నిద్ర వస్తుందంట, నిద్రపోయిద్దంట. పక్కన మొత్తం పొలాలే మాకు. అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నామా? హ్యాపీయా? హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈ రోజు టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది అనమాట. పిల్లలిద్దరు అయితే అన్నం తినేశారు, ఆడుకుంటున్నారు. హాల్లో చూపిస్తాను. ఇంకా అత్తమ్మ నువ్వు ఆయనేమో సరుకులు తీసుకురావడానికి వెళ్తున్నారు. ఇంకా అత్తమ్మ ఏం చేస్తున్నారు? లిస్ట్ అంటే ఎక్కువ రాసేసామంటే అత్త కోడళ్ళు ఇద్దరం కలిసి బాధపడిపోతున్నారు. ఎంత అవుతాయి ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నారు, చదువుకుంటున్నారు ఏమేమి ఉన్నాయి ఏంటా అని చెప్పి. ఇందులో ఏం తీసేద్దామా ఏం యాడ్ చేద్దామా అని చూస్తున్నారు. యాడ్ చేయడం ఉండదులే, తీసేయడమే చేస్తారు. అలాగే ఒకసారి పాతింటికి కూడా వెళ్ళి ఫస్ట్ ఏమో సర్కిల్కి వెళ్ళేసి వస్తారా? ఫస్ట్ మేము పాతింట్లో ఉన్నాం కదా మొన్నటి దాకా, అక్కడికి వెళ్ళి క్లీన్ చేసేసి అత్తమ్మ వాళ్ళు ఇంకా సరుకులు తీసుకుని వస్తారు. సరుకులేమో గొల్లపూడిలో తీసుకొస్తారనమాట. ఎందుకంటే అక్కడ కొంచెం చౌకగా దొరుకుతాయి, హోల్సేల్గా వస్తాయి కదా. ఇంకా అందుకే ఒక 2 monthsకి అలా కలిపి తెచ్చేసుకున్నామని చెప్పి ప్లాన్లో ఉన్నాయి. అసలు గొల్లపూడిలో ఎందుకు తెస్తాము అని చెప్పంటే, అసలు ఎందుకు గొల్లపూడి అన్నామంటే, మొన్న ఫుడ్ డొనేషన్ అని చెప్పేసి ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి డొనేట్ చేశాం కదా. అప్పుడు మామూలు గొల్లపూడిలోకి వెళ్దాం ఒకసారి, ఎలా ఉండిద్ది గొల్లపూడి కాంప్లెక్స్ ఉండిద్ది కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేసాం రేట్లు ఎలా ఉంటాయి ఏంటని చెప్పి. చాలా రీజనబుల్గా ఉన్నాయి, చాలా తక్కువ. మనకి మామూలుగా 1 టౌన్లో ఒక రేట్ ఉంటుంది, ఇంకా చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర షాపులు ఉంటాయి కదా, దానికైతే 1 టౌన్లో వచ్చేసి గొల్లపూడి నుంచి 1 టౌన్కి వచ్చేసరికి ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా, షాపుల దగ్గరికి వచ్చేసి అది 5 రూపాయలు ఎక్స్ట్రా అయ్యిద్ది. గొల్లపూడిలో కొంచెం రీజనబుల్గా ఉంది. అప్పుడు తెచ్చుకున్నప్పుడు అవి 2.5 months దాకా వచ్చాయి. సరుకులు ఇవ్వండి రాశారు, వెళ్ళి తెచ్చుకుంటే అవి ఇంట్లో పడి ఉంటాయి. ఏమైనా అవసరానికి అర్జెంట్ అంటే ఇంకా చుట్టుపక్కల ఏదైనా షాపు ఇంకా తప్పదు, ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు దానికైతే వెళ్తున్నాం. అలాగే ఒకసారి పాతింటి దగ్గరికి వెళ్ళి అక్కడ క్లీనింగ్ అవన్నీ చూసుకొని అవి కంప్లీట్ చేసుకొని ఇంకా గొల్లపూడి వెళ్ళి అటువైపు నుంచి మళ్ళీ ఇంటికి ప్రయాణం. ఈలోపు మోని ఏవో వ్లాగ్ ఉందంట పిల్లలు. ఇప్పుడు ఈ వీడియో ముందే అప్లోడ్ అయిపోయింది. పిల్లలకి ఏంటి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం పూర్తిగా క్లియర్గా అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి చెప్పిందంట కదా. ఇప్పుడైతే వీడియో అది చేసి మీకు చెప్పింది. అసలు వాళ్ళ టానిక్లకి ఎంత అయ్యింది ఎంత ఏంటి అని చెప్పి మొత్తం పూర్తిగా చెప్పింది. మహి ఏం చేస్తున్నావే తల్లులు? అయ్యి వచ్చేస్తున్నాడు, వీడియో ఆన్ చేయగానే చాలు. దాని నుంచుంటావుగా, నుంచమ్మా నుంచమ్మా. మహి అన్న బుక్తో ఆడుకుంటున్నావు ఏంటి? ఏం కావాలి నీకు? తాత కావాలా? చూడు ఎక్కడున్నారు. ఏంటి అరుపు వెరైటీగా అవ్వా సిగ్గు పడుతున్నావా మహి? అవ్వా హలో క్రేజీ ఫ్యామిలీ. సో నిన్న వీడియో కంటిన్యూషన్ అనమాట. ఈరోజు సర్ప్రైజ్ అయితే రివీల్ చేస్తున్నాము. మా చెల్లి ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాము. చాలా మందిని కామెంట్ సెక్షన్లో చెప్పమన్నాను కదా సర్ప్రైజ్ ఏంటో. ఈరోజు అయితే రివీల్ చేస్తున్నాం. ఆయన వచ్చేసి సాక్స్లు వేసుకుంటున్నారు. అత్తమ్మ మావయ్య రెడీ అయిపోయారు. జున్నుకేమో షూస్ వేస్తున్నారు మావయ్య. ఇంకా లెట్స్ గో. కార్ బుక్ చేసుకున్నాము, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తుందా అని. మహి అయితే పడుకున్నాడు, ఇందాక వరకు ఇట్లా మెలకువే ఉన్నాడు. ఇంకా వాడికి నిద్ర వచ్చేసి బజ్జున్నాడు. జున్ను ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నామా? హ్యాపీయా? హ్యాపీ ఫుల్ హ్యాపీ. ఎందులో వెళ్దాం మనం? ఎందులో వెళ్దాం చెప్పు. కార్లో వెళ్దామా? సరే అయిపోయింది. కారు కూడా వచ్చేస్తుంది. కారు కోసం వెయిటింగ్, కనిపించట్లేదు. ఇది పక్కన మొత్తం పొలాలే మాకు. పనుకుంటూ పోయాడు మహి. జున్ను ఈరోజు స్టైల్గా ఉన్నాడు. స్టైల్ మారింది. చిన్నవి పడుకున్నాడు, అక్కడికి వెళ్ళాక లెగుస్తాడేమో.
చలేస్తుందా నీకు? నీకు నాకు నీకు జున్న ఏసీ కూల్ వేస్తుందా? అందుకేనా పక్కన గాలి ఎక్కువ ఉంటే నీకు చలేస్తుందా? ఒక్క పోతుంటే నీకు కూలేస్తా. బజ్జుంటావా? బజ్జు మరి తాత మాయ దగ్గర బజ్జు మరి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? అమ్మమ్మ పిన్ని తాత తాత మోనిత మోనిన్న తాత మోని తాత కాదు, సుబ్బు తాత. సుబ్బు తాత సుబ్బు సుబ్బు తాత తాత అంట. ఏం తిన్నావు? ఏం తిన్నావు చెప్పు. హ్యాపీ టు యూ తిన్నావా? బాగుందా? పడేసాడు. మహి ఏమో బజ్జున్నాడు. అత్తమ్మ ఇక్కడ బజ్జు. బయలుదేరిపోతున్నాం. స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళొచ్చు? బాయ్. ఎక్కడికి వెళ్ళావు? ఏది ఇప్పుడు లిఫ్ట్ లోకి వెళ్ళిపోతాడు. పిన్ని 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 ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వచ్చాము ఫర్నిచర్ కొనుక్కుందాం అని చెప్పేసి. నాకు అది కూడా నచ్చింది, గ్రేది. గ్రే కలర్. ఇది కొంచెం ఎంత అండి? కష్టపడి వెతుకుతుంటే నిద్ర వస్తుందంట, నిద్రపోయిద్దంట. మీరు సెలెక్ట్ చేసుకోండి అని అంటున్నా. ఏది బాగుందో చెప్పండి. అన్ని తీసుకోవాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. బాగున్నాయేమో, రేట్లు ఎక్కువ ఉన్నాయి. అన్ని కూడా ఆయన ఒకసారి చూపిస్తారు. ఏం సెలెక్ట్ చేసుకున్నామో గెస్ట్ చేయండి. మహికి చిరాగ్గా ఉందంట. ఇంకా ఫ్యాన్ దగ్గర అయితే కూర్చున్నాము. ఒంటమ్మా ఒంటే ఎక్కడికి వచ్చాం చెప్పు. సోఫాను డైనింగ్ టేబుల్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాం. ఏంటివో ఇంకా ఆయన పరుపు అవి చూస్తున్నారు వెళ్ళి. నేను చూసేసి వచ్చా. ఇంకా అత్తమ్మ కూడా ఒకసారి చూద్దామని ఇంకా అత్తమ్మ వెళ్ళారు. ఏంటి వీళ్ళు ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు అన్నట్టుగా చూస్తున్నాడు. ఎంగేజ్మెంట్లో కూడా ఇంకా అలాగే కూర్చుని అలాగే చూస్తున్నాడు అనమాట. కొంతమంది దగ్గరికి బాగానే వెళ్తున్నాడు, కొంతమంది దగ్గర ఏడుస్తున్నాడు. ఇంకా వాడికి చిరాకు వచ్చి అసలు యాక్చువల్గా జున్ను ఇష్టంగా వెళ్తాడు కానీ మహి అయితే ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్ళడు. బయటికి వస్తే చాలు మొహం ఉమ్మని పెట్టుకుంటాడు. మొత్తం అప్పుడే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చూస్తున్నారు ఎలా ఉంది ఏంటని. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే కొన్ని కొన్ని అంత నచ్చలేదు, ఏమనిపించలే లుక్. కొన్ని కొంచెం పర్లేదు అనమాట, బాగానే ఉన్నాయి. అంటే మన రేట్లో కూడా మనం అనుకున్న దానికి కూడా మ్యాచ్ అవ్వాలి కదా కొంచెం. సో అందుకే ఇంకా అందులో అన్నిట్లో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. అది ఏంటో ఒక గెస్ చేయండి. బట్ ఫిక్స్ చేసిన తర్వాత ఎలాగో చూస్తారు. బట్ ఒక చిన్న గెస్ చేయండి అనమాట. అన్నీ ఇవేమో ఇలా ఎల్ షేప్ వచ్చాయి. ఇది కూడా ఇలాగా ఎల్ షేప్ వచ్చింది. ఇవన్నీ ఇంకా 3 సీటర్స్ 2 సీటర్స్ ఇలాగా మొత్తం చాలా ఉన్నాయి. గెస్ చేయండి అంటే ఏమేమి తీసుకున్నాము. అండ్ డైనింగ్ టేబుల్స్లో కూడా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. ఎంగేజ్మెంట్లో మేము వెళ్ళిన క్లిప్స్ వరకే నేను వీడియోలో అయితే అటాచ్ చేశాను. అక్కడైతే నేను ఏమీ వీడియోస్ తీయలేదన్నమాట. ఎందుకంటే కొంతమందికి వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు కదా. సో అందుకే నేను ఇంకా వాళ్ళ క్లిప్స్ అయితే ఏమీ నేను వీడియో తీయలేదు. మాక్సిమం నేను మ్యారేజ్లో కొన్ని క్లిప్స్ అయినా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా ఫర్నిచర్ అవి సెలెక్ట్ చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటికి వెళ్ళేపటికి 6 అలా అయిపోయింది అనమాట. పిల్లలు అలసిపోయి ఉన్నారు. ఇంకా మేము ఏం సెలెక్ట్ చేసుకున్నాం, ఏమేమి తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ షాప్ అత్తమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉందంట. అందులో ఫర్నిచర్ అవి బాగుంటాయి అంటే ఇంక ఈ షాప్ లోనే తీసేసుకున్నాము. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాం గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.